బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ బస్సు యాత్రలో జగన్ పై పూలతో పాటు రాయి విసిరారు ఆగంతుకులు. ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం జగన్ ఎడమ కంటికి రాయి తగిలినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కన్ను స్వల్పంగా వాచినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన సింగ్ నగర్ డాబాకోట్ల సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో మనకి తెలిసిందే, విజయవాడకు చేరుకుంది సీఎం జగన్ బస్సు యాత్ర. అక్కడ తండోపతండాలుగా జనం కూడా పాల్గొన్నారు. ఒక పక్క పూల వర్షం కురిసింది. అయితే ఆ పూలతో పాటు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సీఎం జగన్ పైకి రాళ్లు విసిరినట్టుగా తెలుస్తోంది. ఆ రాయి సీఎం జగన్ కంటికి, అంటే ఎడమ కంటికి తగిలింది. దీంతో స్వల్పంగా ఎడమ కన్ను వాచినట్లుగా మనకి సమాచారం అందుతోంది. విజయవాడ బస్సు యాత్రలో ఓ ఆగంతుకుడు జగన్ పై రాయి విసిరాడు. పూలతో పాటు రాయి వచ్చి జగన్ కంటికి బలంగా తాకింది. రాయి తగిలిన చోట వాపొచ్చినట్లుగా గుర్తించారు. సింగ్ నగర్ డాబాకోట్ల సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. రాయి విసిరిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. విజయవాడ బస్సు యాత్రలో ఓ ఆగంతుకుడు జగన్ పై రాయి విసిరాడు. పూలతో పాటు రాయి వచ్చి జగన్ కంటికి బలంగా తాకింది. రాయి తగిలిన చోట వాపొచ్చినట్లుగా గుర్తించారు. సింగ్ నగర్ డాబాకోట్ల సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. రాయి విసిరిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. విజయవాడలో జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. బస్సు యాత్రలో జగన్ కి అపూర్వ స్వాగతం లభించింది. పోలవర్షం కురిసింది. అలాగే గజమాలలతో కూడా స్వాగతం పలికారు. జనాలు తండోపతండాలుగా అక్కడికి విచ్చేశారు. ఆ వారధి మొత్తం కూడా జనంతో కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది వ్యక్తులు, అంటే ఒక ఆగంతుకుడు జగన్ పై రాయి విసిరినట్టుగా తెలుస్తోంది. పూలతో పాటు రాయి వచ్చి జగన్ కంటికి బలంగా తాకింది. రాయి తగిలిన చోట ఎడమ కంటికి రాయి తగిలినట్లు తెలుస్తోంది. వాపు వచ్చినట్లుగా కూడా గుర్తించారు. ఈ ఘటన సింగ్ నగర్ డాబాకోట్ల సెంటర్ దగ్గర చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు అయితే విచారణ చేపట్టారు. రాయి విసిరిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. విజయవాడ బస్సు యాత్రలో ఓ ఆగంతుకుడు జగన్ పై రాయి విసిరాడు. పూలతో పాటు రాయి వచ్చి జగన్ కంటికి బలంగా తాకింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, ఈ రోజున విజయవాడ నగరంలో కొనసాగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం సింగ్ నగర్, అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డాబాకోట్ల సెంటర్ కి వచ్చే సమయానికి ఒక ఆగంతుకుడు రాయి విసరడంతో ఆ రాయి నేరుగా సీఎం ఎడమ కంటి పైన బలంగా కూడా తగిలింది. దీంతో అక్కడ కంటి పైన వాపు కూడా వచ్చినట్టుగా కూడా గుర్తించారు. అయితే ఆ తర్వాత అక్కడ నుంచి కూడా ఆయన కొద్దిసేపు బస్సులోకి వెళ్లి తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత వేరే కారణం నుంచి కూడా మళ్ళీ ప్రజలకు అభివాదం చేసుకొని కూడా వెళ్తున్న పరిస్థితి. బస్సు యాత్ర అయితే కొనసాగుతుంది. అయితే రాయి విసిరిన ఘటనకు సంబంధించి అయితే పోలీసులు ప్రస్తుతం విచారణ కూడా చేపట్టారు. చుట్టూ కూడా బిల్డింగ్లు ఉన్న నేపథ్యంలో ఎక్కడి నుంచి రాయి వచ్చింది, ఎవరు విసిరనే అంశం మీద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే, అటు ఇంటెలిజెన్స్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా విచారణ కూడా చేపట్టారు. రాయి కూడా చాలా బలంగా వచ్చి తగలడంతో కంటికి తగిలితే కనుక కొంత ఇబ్బంది అయ్యేది. కానీ కంటి, ఎడమ కంటి పైన తగలడంతో వాపు కూడా వచ్చిన నేపథ్యంలో కార్యక్రమాన్ని అయితే జగన్ అయితే కొనసాగిస్తూ ప్రస్తుతం విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తయింది. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలోకి బస్సు యాత్ర కూడా వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు అయితే ఘటనని సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటి వరకు 14 రోజులుగా బస్సు యాత్ర జరిగిన ఎటువంటి ఘటన కూడా జరగని నేపథ్యంలో విజయవాడ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసులు, అటు ఇంటెలిజెన్స్ పోలీసులు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఘటనకు సంబంధించి ఎవరు దీనికి పాల్పడ్డారనే అంశం మీద అయితే విచారణ చేపట్టినట్టుగా మనకి తెలుస్తా ఉంది. అక్షయ్, శ్రీకాంత్, అంటే మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆ ఫోటో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎడమ కన్ను పైన బలంగా తాకినట్టు మనకి చాలా రెడ్డిష్ గా అయిపోయింది, వాపు కూడా కనిపిస్తూ ఉంది కదా. సో ఆయన చికిత్స తీసుకున్నారా?
ప్రస్తుతానికైతే అది బలంగా తగిలినప్పటికీ కూడా ఆ కొంత వాపు వచ్చింది నేపథ్యంలో కొంతవరకు కూడా ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఆయన పైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. కాకపోతే యాత్రకు సంబంధించి అయితే ఇప్పటికే జనాలు వేలాదిగా రోడ్ల మీద కూడా జగన్ వస్తారని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆయన కొద్దిసేపు మాత్రమే బస్సు లోపలికి వెళ్లి కొంతవరకు ప్రథమ చికిత్స తీసుకొని మళ్ళీ పైకి వచ్చి ఆ ప్రధాన కార్నర్లు ఏవైతే ఉన్నాయో ముందుగా నిర్ణయించిన కార్నర్లో అక్కడ ప్రజలకి అభివాదం చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. విజయవాడ నగరంలోని 2 నియోజకవర్గాలు ఇప్పుడు ప్రస్తుతం కార్యక్రమం పూర్తయింది. అదేవిధంగా కంటి వాపుకు సంబంధించి కూడా కొంత వాపు వచ్చింది కాబట్టి వేగంగా అంటే కొంత నెమ్మదిగా వెళ్లే వాహనాన్ని కూడా కొంత వేగంగా పోలీసులు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ తో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో అయితే వేగంగా బస్సును అయితే తరలిస్తున్నట్టుగా అయితే మనకి అర్థమవుతోంది. అయితే ఇంకో గంట సేపటికైతే ఆయన గన్నవరంలోని 3 ప్రాంతాలు దాటుకొని కేసరపల్లిలో రాత్రికి బస చేస్తారని అయితే మనకి తెలుస్తా ఉంది. ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఒకవైపున ఎవరు చేశారనే దాని మీద విచారణ చేస్తూనే ఆ బస్సు యాత్రకు సంబంధించి వీలైనంత త్వరగా, ఎందుకంటే చీకటిగా కూడా ఉన్న నేపథ్యంలో కరెంటు కూడా ఆ సమయంలో పోయింది. ఆ కారణాలన్నిటి మీద అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. అక్షయ, అంటే ఏ టైంలో చోటు చేసుకుంది ఈ ఘటన శ్రీకాంత్? ఖచ్చితంగా 8:30 నుంచి 9 గంటల సమయం మధ్యలోనే జగన్ వెళ్తున్న ఈ బస్సు మీద రాయి పడినట్టుగైతే స్పష్టంగా మనకి తెలుస్తా ఉంది. జరిగిన వెంటనే కూడా అది ఆ పూలు తగిలాయా లేకపోతే రాయా అనేది కొంత తెలియని పరిస్థితి. ఎందుకంటే దగ్గర ఉన్న అభిమానులు కానీ వీళ్ళందరూ కానీ పూల వర్షం కురిపించడం అనేది ఎప్పుడు ఈ బస్సు యాత్రలో భాగంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్నప్పటికీ కూడా ఈ కొన్నిసార్లు ఆ పూలు కూడా వేగంగా కూడా కళ్ళకు కూడా తగిలే పరిస్థితి కూడా ఉంటుంది. దాన్ని సెక్యూరిటీ కూడా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పూలు తగిలినాయా లేకపోతే రాయ అనేది కొంత ఒక 2 నిమిషాలు అర్థం కాని పరిస్థితి. కానీ ఆ తర్వాత వెంటనే చూడగానే కన్ను కూడా వాయటం కమిలిపోవడంతో ఆ మొత్తం ఖచ్చితంగా అది రాయి అనేది కూడా వెంటనే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే 8:30 నుంచి 9 గంటల సమయం మధ్యలో ఘటన జరిగింది. పోలీసులు కూడా వెంటనే భద్రతా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. పక్కనే ఉన్నటువంటి ఏదైతే రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్ కు సంబంధించిన అన్ని చోట్ల కూడా ప్రస్తుతం ఎవరు ఆ సమయాల్లో బయటకు వెళ్లారు ఇవన్నీ కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా ప్రస్తుతం మొత్తం ఆ వివరాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన పని అనేది అయితే ఒక నిర్ధారణకు వచ్చినట్టుగైతే మనకి అర్థమవుతుంది. అది ఎవరు చేశారనేది అయితే తెలుసుకునే పనులు ప్రస్తుతం విజయవాడ పోలీసులు సెక్యూరిటీ అంటే ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కూడా విచారణ చేపట్టినట్టుగా మనకి తెలుస్తా ఉంది. అక్షయ, అంటే శ్రీకాంత్, మనం చూస్తున్నాం విజువల్స్ లో అక్కడ పవర్ కట్ కూడా జరిగింది. పవర్ కట్ జరగడం, ఈ రాయితో ఆగంతుకుడు దాడి చేయడం, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా కూడా జరిగే బస్సు యాత్రకు సంబంధించి మెయిన్ ప్రధాన రోడ్డు మీద ఈ బస్సు యాత్ర కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఈ బస్సు యాత్రకి ఏమన్నా ఈ వైర్లు ఏమన్నా ఇబ్బందిగా తలెత్తుతాయన్న ఉద్దేశంతోనే కొంతవరకు విద్యుత్ సరఫరాని నిలిపివేసినట్టుగా అయితే మనకి అర్థమవుతా ఉంది. ఆ బస్సు యాత్ర ఏదైతే ప్రాంతాలను దాటి ముందుకు వెళ్తుందో వెళ్ళిన వెంటనే క్షణాల్లోనే విద్యుత్ సరఫరాని పునరుద్ధరణ కూడా చేస్తున్న నేపథ్యంలో ఘటన జరిగిన సమయంలో కూడా విద్యుత్ సరఫరా లేదనేది మనకి అర్థమవుతుంది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆగంతకులు రాయితో జగన్ మీదకి రాయి విసినట్టుగైతే మనకి అర్థమవుతుంది. దీంతో ఆ స్థానికంగా ఉన్న ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం జల్లెడ పడుతున్న పరిస్థితి కూడా అయితే ఉన్నట్టుగైతే మనకు అర్థమవుతుంది. అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని విచారించడానికైతే పోలీసులు అన్ని రకాలుగా అయితే విచారణ అయితే చేపట్టారు. ఈ విజయవాడ సింగనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఘటన కూడా జరిగింది కాబట్టి స్థానికంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులతో ప్రస్తుతం ఇక్కడ ఈ ఏదైతే భవనాలు ఘటన జరిగినటువంటి ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నాయో వాటన్నిటిని పరిశీలిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉంది. అక్షయ, శ్రీకాంత్, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి వైసీపీ శ్రేణుల స్పందన ఏంటి? ఏమంటున్నారు వాళ్ళు? జగన్ మీద రాయి విసిరిన తర్వాత ఆయన కంటి వాపు వచ్చిందనే విషయాన్ని గుర్తించడానికి కూడా కొంత సమయం పట్టింది. ఆయన జరిగిన తర్వాత కనీసం బస్సులోకి వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు కూడా విశ్రాంతి తీసుకోలేదు. ఆ వాపుకు సంబంధించి కొంత ప్రథమ చికిత్స తీసుకొని మళ్ళీ నార్మల్ గా ఆయన యాత్రలో కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ఘటన జరిగిందనే విషయం కూడా బయటికి రావడానికి చాలా సమయం కూడా పట్టింది. ఒక 20 నిమిషాలు కూడా సమయం పట్టిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే యాత్రలో అభిమానులు అయితే కొనసాగుతున్నారు. ఖచ్చితంగా ఇది రాజకీయ దాడిగానే విమర్శలు వస్తున్నప్పటికీ కూడా అధికారికంగా ఎవరి నుంచి కూడా ఈ దాడికి సంబంధించి ఎటువంటి అభిప్రాయం కానీ ఏమి ప్రస్తుతానికైతే వెల్లడించలేదు. అక్షయ, దీని మీద పూర్తి స్థాయిలో పార్టీ నుంచి కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది. మరోవైపు
అటు అధికారులు కూడా, పోలీసు అధికారులు కూడా ఇది సీఎం సెక్యూరిటీ అంశానికి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా పోలీసులు కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందని అయితే మనకు అర్థమవుతుంది. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు సెక్యూరిటీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు శ్రీకాంత్? ప్రస్తుతానికి ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో జగన్ కాన్వాయ్ కి సంబంధించి ఏదైతే బస్సుతో పాటుగా ఇతర వాహనాలు ఏదైతే వస్తున్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు రోప్ వేకి సంబంధించి ఎవరిని లోపలికి అనుమతించినప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలకు సంబంధించిన భవనాలు ఎక్కే ఈ దాడి చేసినట్టుగైతే మనకి అర్థమవుతా ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం యాత్ర ఇప్పుడు ఆల్రెడీ 9 గంటల సమయం దాటిపోయింది కాబట్టి బస్సుని సాధారణంగా ఇప్పటి వరకు కూడా చాలా నెమ్మదిగా వెళ్లే అవకాశం, ఎందుకంటే ప్రజలందరికీ జగన్ అభివాదం చేసుకుని వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. కానీ దాడి జరిగిన నేపథ్యంలో ఆ బస్సు కొంత వేగంగా తీసుకెళ్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు ఇప్పుడు ఈ ఘటన తర్వాత తీసుకుంటారనేది కూడా పోలీసు అధికారుల నుంచి అధికారికంగా అయితే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి కొద్దిసేపట్లో అయితే తెలుస్తుంది. అక్షయ, శ్రీకాంత్ ఇప్పటి వరకు అంటే ఎంతవరకు చేరుకుంది జగన్ బస్సు యాత్ర? ఇప్పుడు ఎక్కడ? విజయవాడ తూర్పు నియోజకవర్గం, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా బస్సు యాత్ర అయితే దాదాపుగా పూర్తిగా వచ్చింది. మొదట తూర్పు నియోజకవర్గంలో బస్సు యాత్ర ప్రవేశించింది. ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గం ఎండింగ్ లోకి వచ్చింది. కొద్దిసేపట్లో అంటే ఒక 10 నిమిషాల లోపే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా బస్సు యాత్ర పూర్తయి నేరుగా ఇక్కడ నుంచి ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన ఎంట్రన్స్ లోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి 3 గ్రామాలు ఏదైతే రామవరపాడు, ప్రసాదంపాడు, నిడమానూరు గ్రామాల మీదుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివాదం చేసుకుంటూ బస్సు యాత్రని కొనసాగించి కేసరపల్లిలో రాత్రి బస ఉండటానికి అయితే ఇప్పటికే ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. సుమారు ఇంకొక గంట సమయం లోపుగా ఈ 14వ రోజు బస్సు యాత్ర అయితే పూర్తవబోతుంది. అక్షయ, ఈ ఘటన చోటు చేసుకుంది కదా శ్రీకాంత్, మరి రేపేమైనా యాత్రకు బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా గాయం అయితే కొంచెం ఫోర్స్ గా రాయి తగలడం వల్ల కన్ను కమిలిపోయినట్టుగా స్పష్టంగా కూడా మనకి ఫోటోలో కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి ఆయన యాత్ర కంటిన్యూషన్ లో ఉన్నారు కాబట్టి ఈ ప్రస్తుతం ఇవాళ వరకు ఉన్న షెడ్యూల్ వరకు అయితే కంప్లీట్ చేసి మరి రేపు గుడివాడ, పెడన ఈ 2 నియోజకవర్గాల్లో కూడా గుడివాడలో బహిరంగ సభ ఉంది, పెడనలో బస్సు యాత్ర కూడా ఉంది కాబట్టి ఈ కంటికి సంబంధించిన ఎఫెక్ట్ ఏంటనేది వైద్యులు బస కేంద్రం దగ్గర ఏమన్నా చికిత్స చేసిన తర్వాత దీనికి సంబంధించి రేపు యాత్రకి కంటిన్యూషన్ ఉంటుందా లేకపోతే చిన్న గాయం అయితే ముందుకి కంటిన్యూషన్ యాత్ర చేస్తారా అనేది కూడా మనకి 9:30 గంటల సమయం తర్వాత అయితే క్లారిటీ వస్తుంది. అక్షయ, ఇప్పటి వరకు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేశారు కాబట్టి గాయానికి ఉన్నటువంటి తీవ్రత అంశం తెలిసిన తర్వాత మాత్రమే యాత్రకు సంబంధించి కంటిన్యూషన్ ఉంటుందా లేదా అనే అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే శ్రీకాంత్. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా రాయొచ్చి వేగంగా కనుబొమ్మకు తాకింది. కనుబొమ్మకు గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది బస్సులోనే జగన్ కి ప్రాథమిక చికిత్సను అందించారు. దుండగులు
క్యాట్ బాల్ తో దాడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమకంటికి సైతం గాయమైనట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. విజయవాడలో 3.5 గంటలుగా రోడ్ షో కొనసాగుతోంది. సీఎం జగన్ కొస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకనే టీడీపీ వర్గాలు దాడి చేశాయని విజయవాడ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా రాయొచ్చి వేగంగా కనుబొమ్మకు తాకింది. కనుబొమ్మకు గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది బస్సులోనే జగన్ కి ప్రాథమిక చికిత్సను అందించారు. దుండగులు క్యాట్ బాల్ తో దాడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమకంటికి సైతం గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. విజయవాడలో 3.5 గంటలుగా రోడ్ షో కొనసాగుతుంది.